నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్లో ఉన్నానండి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, కన్సల్టెంట్ హార్ట్ సర్జన్. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, హార్ట్ అటాక్స్ ఎంతగా పెరిగిపోతున్నాయి. పర్టికులర్గా హృద్రోగాలు ఎక్కువ అవుతున్నాయి, ఏజ్తో సంబంధం లేకుండా. అప్పటి వరకు హెల్దీగా ఉన్న వాళ్ళు కాస్త సడన్గా కుప్పకూలిపోతూ ఉంటారు. ఏం జరిగిందో అర్థం కాదు. అంటే లైఫ్ స్టైలే మేజర్ ప్రాబ్లం అని కొందరు చెప్తూ ఉంటే, ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది అని అంటారు. కొంతమందికి బైపాస్ సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బైపాస్ సర్జరీ వల్ల అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి సర్జరీ చేస్తూ ఉన్నారు, ఆ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బైపాస్ సర్జరీ ఎన్ని పద్ధతులు ఉన్నా ఏమున్నా అడ్వాన్స్డ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మెడికల్ ఫీల్డ్లో చూస్తూనే ఉంటాం ఆ రెవల్యూషన్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని ఆధునిక పద్ధతులు ఉంటాయి, అలాగే పాత పద్ధతి నుంచి ఫాలో అయ్యేవి కూడా ఉంటాయి. ముందుగా బైపాస్ సర్జరీ అంటే ఏంటి, అసలు ఎవరికి చేస్తారు, వీటి గురించి వివరించండి. బైపాస్ సర్జరీ అన్నది మనకు 1967 నుంచి కూడా మొదలైందండి. అంటే ఈ బైపాస్ సర్జరీ ఎవరికి చేస్తామంటే, గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. గుండెలో కండరానికి రక్త ప్రసరణ అన్నది నిరంతరం సాగుతూ ఉన్నప్పుడే ఆ గుండె అన్నది రెస్ట్ లేకుండా పనిచేసే అవయవం కాబట్టి దానికి ఎనర్జీ అన్నది కూడా ఈ కంప్లీట్గా ఈ రక్తనాళాల ద్వారాగే, రక్త ప్రసరణ ద్వారాగే మనం తీసుకునే ఆక్సిజన్ కానీ లేదంటే ఆహారం కానీ ఏదైనా కండరానికి కావాల్సిన శక్తి అన్నది కూడా ఈ రక్తనాళాల ద్వారాగానే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే 3 రక్తనాళాల ద్వారాగా నిర్మాణమై ఉంటుంది. సో ఇప్పుడు 3 రక్తనాళాల్లో కూడా కొవ్వు అడ్డంకులు అన్నది ఏర్పడినా, అంటే మనం అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది అన్నది, కొవ్వు అడ్డంకులు ఏర్పడినప్పుడు మనకి యాంజియోగ్రామ్ టెస్ట్లో 3 రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, లేదంటే ఈ 3 రక్తనాళాలు మొదటి భాగంలో అంటే ప్రారింగ్ ఆస్టియల్ డిసీజ్ అంటాం ఆ ప్రదేశంలో ఉన్న, లేదంటే 2 బైఫర్కేషన్ 2 రక్తనాళాలు చీలే చోట కానీ ఈ డిసీజ్ ఉండేటప్పుడు ఏంటంటే మనకు తేలికైన పద్ధతులు, మందులు, స్టెంటింగ్ అనే పద్ధతి ద్వారాగా చెయ్యలేని పక్షంలో అప్పుడు మాత్రమే ఈ బైపాస్ ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. కామన్గా 1 కన్నా ఎక్కువ బ్లాక్స్ లేదంటే 2, 3, 4, 5 బ్లాక్స్ ఉండేటప్పుడు మనకు బైపాస్ ఆపరేషన్ వల్ల డెఫినెట్గా స్టెంట్స్తో పోలిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో పర్టికులర్గా వీళ్ళకి చేయాల్సి ఉంటుంది అనే సిచ్యువేషన్ ఉంటుందా అండి ఎవరికైనా? కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పేటప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఉండటం, అంటే కొంతమందికి ఏంటంటే ఈ డయాబెటీస్ ఉండటం వల్ల, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఒకటి ఉండటం వల్ల, లేదంటే ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎర్లీ ఏజ్లో వాళ్ళకు జీన్స్లో కానీ జెనెటిక్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాక్ అన్నది ఒక్క దగ్గర కాకుండా మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి, సో దీనికి స్టెంట్స్తో మేనేజ్ చేయటం కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు డెఫినెట్గా బైపాస్ అన్నది కంపల్సరీగా అవసరం అవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనం స్టెంట్ చేయాలని అనుకున్నా సరే కొన్నిసార్లు క్యాత్ ల్యాబ్లో కూడా అది పాసిబుల్ అవ్వకపోవటం, డిఫికల్ట్ అవటం, లేదంటే ఏదైనా ఇబ్బంది ఉండేటప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా ఎమర్జెన్సీ బైపాస్ ఆపరేషన్ కూడా కంపల్సరీగా ఇది అవసరం ఉంటుందండి. బైపాస్ గుండెకి బ్లాక్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి అసలు అని తెలుసుకోవచ్చు సార్? గుండెకి బ్లాక్స్ అన్నది ఏంటంటే మనకు ప్రధానంగా ఈ కొలెస్ట్రాల్ అంటే మన ప్లాక్ డిపోజిషన్ అంటాం. ఫస్ట్ ఏంటంటే అక్కడ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అతుక్కోవటం, దాని మీద ప్లేట్లెట్స్, దాని మీద ఇంకా అదొక ప్రాసెస్ అనమాట. ప్లాక్ అంటే అదొక అడ్డంకులాగా ఏర్పడటానికి ఏంటంటే ఆ తర్వాత కొంత కాల్షియం డిపాజిట్ అవ్వటం, ఇదే స్లో ప్రాసెస్. సాధారణంగా ఏంటంటే ఆ ప్లాక్ అన్నది స్టేబుల్గా ఉంటే ఏం జరుగుతుంటుందంటే ఎప్పుడైనా నడిచేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ చెస్ట్ పెయిన్ లాగా అనిపించడం, మిగతా సమయంలో బాగానే ఉంటుంది. బట్ కొంతమందికి హార్ట్ అటాక్ అని అంటాం, వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టైంలో ఈ ప్లాక్ అయితే ఏదైతే ఈ అడ్డంకి అన్నది సడన్గా పగిలిపోవటం వల్ల అడ్డంకి డిస్టల్గా వెళ్ళి అక్కడ మళ్ళీ దాని పైన రక్తం కణాలు, ఈ ప్లేట్లెట్స్ అనేవి అన్నీ కూడా ఉండే ఒక గడ్డలా ఏర్పడటం వల్ల అప్పటికప్పుడు ఏర్పడే బ్లాక్. దాన్ని ఏంటంటే ఇమ్మీడియట్గా పేషెంట్కి చెస్ట్ పెయిన్ రావటం, స్వెట్టింగ్ రావటం, సో ఆ రకంగా పేషెంట్ కండిషన్ క్రిటికల్ అవటం, ఇమ్మీడియట్గా వెళ్ళటం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎప్పటికే దాకైతే ఇది పగలలేదో స్టేబుల్గా ఉందో దాన్ని యాంజైనా అంటాం. అంటే పని చేసేటప్పుడు కానీ మనకి ఎక్సర్సైజ్ పెరిగేటప్పుడు మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంది. సో దీనికి మనకి 2 పద్ధతులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఏంటంటే స్టెంట్స్ అని, రెండోది ఏంటంటే బైపాస్ అని. ఇప్పుడు ఆధునికంగా ఏమైనా పద్ధతులు వచ్చాయి అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా చోట్ల చూస్తున్నాం కదా, బైపాస్ సర్జరీకి సంబంధించి ఆధునికం కన్నా రీసెంట్గా ఏంటంటే ఓల్డ్ కాన్సెప్ట్ అయినా సరే బాగా విరివిగా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు చాలా తక్కువగా ఈ టోటల్ ఆర్టీరియల్ రివర్స్కులరైజేషన్స్ ఏవిజే అంటారు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుండెలో మన కండరాలకి వచ్చిన జబ్బు దమనంలో వచ్చే బ్లాక్స్,
ఆ దమనంలో వచ్చే బ్లాక్స్ని మనం సాధారణంగా బైపాస్ చేసేటప్పుడు ఛాతీలో ఉండే ఒక దమన్ని యూజ్ చేయటం, మిగతా బ్లాక్స్ అన్నిటికి కూడా కాల్లో ఉండే సిరల్ని యూజ్ చేయటం అన్నది జరుగుతుంటుంది. సిరల్నే ఎందుకు యూజ్ చేస్తుంటాం అంటే చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ మన కుట్టడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. సో దీనికి పెద్దగా టెక్నికల్ స్కిల్స్ కూడా కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నా సరిపోతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సిరల్ అనేవి మ్యాక్సిమం మన ప్రెజర్స్ అనేది మన నిర్మాణం ఎలా ఉంటుందంటే లో ప్రెజర్స్లోనే అప్పటిదాకా అలవాటు పడి ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం గుండెపైకి వచ్చి హై ప్రెజర్స్కి అంటే సిరల్ని తీసుకెళ్ళి దమనల స్థానంలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ హై ప్రెజర్స్కి ఇవి కొంచెం ఎర్లీగా ఫెయిలియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం లాంగ్ టర్మ్ స్టడీస్లో కానీ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటాం, మన శరీరం లోపలే చెస్ట్లోనే ఉండే దమనిని కానీ మనం చూసుకుంటే మోర్ దెన్ 10 years తర్వాత మోర్ దెన్ 90% ఆఫ్ ది ఇంటర్నల్ మెమరీ ఆర్టరీస్ అంటే దమనలు అన్నవి ఓపెన్లోనే ఉంటాయి, పనిచేస్తూనే ఉంటాయి. బట్ అదే సిరల్ని కానీ మనం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి చెక్ చేసి చూస్తే ఏమవుతుందంటే సిరల్లో అప్ టు 50 to 60% సిరల్ అన్నది బ్లాక్స్ ఏర్పడిపోతాయి మళ్ళీ. ఎందుకంటే అంటే దానిలో ఏంటంటే ఈ ప్రెజర్స్ ని తట్టుకోలేక ఆర్టీరియల్ స్క్లెరోసిస్ అంటారు, అది స్టిఫ్నెస్ గా మారటం, మళ్ళీ అక్కడ ఈ సేమ్ నేను ఇందాక చెప్పిన బ్లాక్స్ ఎలా ఏర్పడతాయో అందులో కూడా బ్లాక్స్ ఏర్పడటం అన్నది దమనలతో పోలిస్తే సిరల్లో ఎక్కువ కాబట్టి. సో కొత్త పద్ధతుల్లో ఏంటంటే అసలు సిరల్ని మాత్రమే యూజ్ చేయకుండా కంప్లీట్గా ఓన్లీ దమనలను మాత్రమే యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి లాంగ్ టర్మ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు నివారించగలుగుతాం. అంటే మీరు గమనిస్తూనే ఉంటాం, బైపాస్ చేశారండి మళ్ళీ స్టంట్ వేయాల్సి వచ్చింది, లేదంటే స్టంట్ చేశారండి ఇప్పుడు బైపాస్ అని చెప్తున్నారు కదా. సో ఈ రకంగా మనం మొదటి ఆపరేషన్లో కానీ మనం దమనల్ని మాత్రం ఉపయోగించి మనం మ్యాక్సిమం చేయగలిగితే టెక్నికల్గా కొంచెం ఛాలెంజెస్ ఉన్నా సరే దీని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్నది చాలా బాగుంటుంది. కాబట్టి దమనలు అన్నది రీసెంట్గా చాలా ఇక్కడ మన మణిపాల్ హాస్పిటల్లో చాలా విరివిగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అంతేకాకుండా మనం ఈ రోజుల్లో ఏంటంటే మనం ఒకప్పుడు ఏంటంటే అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి, డైలీ ప్రాక్టీస్ నేను చెప్తున్నా. ఒకప్పుడు కొడుకు తండ్రిని తీసుకొచ్చేవారు, ఫాదర్కి బాగాలేదు అని, ఒక 40 years సన్ 65-70 years ఫాదర్ని తీసుకొచ్చే సందర్భాలే మనం చాలా సార్లు చూస్తున్నాం. బట్ నిజంగానే ఈరోజు ప్రాక్టీస్లో అది రివర్స్ కూడా జరుగుతుంది. ఫాదర్కి ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి హార్ట్ ఎలిమెంట్ ఉంటుంది, వాళ్ళు 35, 40, 45 సన్ని తీసుకురావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ బట్ ఇక్కడ 75 years మేనేజ్ చేయటం, నేను ఇందాక చెప్పినట్టు వెయిన్స్ చేయటం పెద్ద ప్రాబ్లం కాదన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే మనం టెక్నికల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి. బట్ అదే ఇప్పుడు 35-40 వాళ్ళకి నెక్స్ట్ 30-40 years మనం లైఫ్ గురించి కానీ ఆలోచించేటప్పుడు డెఫినెట్గా ఈ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ వల్లనే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందండి ఇప్పుడు చెప్తున్నటువంటి సక్సెస్ రేట్ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. అఫ్ కోర్స్ అది తేలిక చేయటం, బట్ ఇది డిఫికల్ట్ గానీ, బట్ డెఫినెట్గా ఈరోజు మనకు ఆపరేషన్ రిజల్ట్స్ అన్నది ఈ రోజుల్లో అన్ని రిఫైన్ అయ్యాయి. అంటే టోటల్గా మనకు మెడికేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనస్థీషియా కానీ, అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికేషన్ కానీ, లేదంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడంలో డెఫినెట్గా బైపాస్ సర్జరీస్ అనేవి ఈ రోజుల్లో మోర్ దెన్ 99% సక్సెస్ అవుతున్నాయి. వెరీ రేర్లీ వి సీ ఎనీ ఫెయిల్యూర్స్ అండి. మీ అనుభవంలో చూసినటువంటి ఏదైనా ఒక కేసు అండి, అంటే ఇప్పుడు అన్నారు తండ్రులే పిల్లల్ని తీసుకొచ్చే స్టేజ్ దాకా వచ్చేసింది, అంటే మీకు బాగా మనసు కదిలించినటువంటిది, అమ్మో ఇలా కూడా ఉంటుందా అని అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుందండి. మరి నేను ఎగ్జాగ్రేట్ చేసినట్టు చెప్పానండి, అంటే వాళ్ళ పర్మిషన్ నేను పేర్లు డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి చెప్తున్నా. నేను ఆపరేషన్ చేసిన ఆయన 43 years అండి. 43 years ఈజ్ అబ్సల్యూట్లీ డూయింగ్ వెల్. 3 grafts చేసాము, హస్బెండ్ అండ్ వైఫ్ అంతా బాగానే ఉన్నారు. బట్ రొటీన్ చెక్స్లో చూస్తుంటే ఏంటంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నది 400 ఉందండి. ఆయనది ఎంత ఉండాలి సార్? మామూలుగా అయితే 200 లోపలే ఉండాలి. అంతేకాకుండా ఎల్డిఎల్ కూడా 270 దాకా ఉంది. సార్ ఇది మీకు ఎందుకు వచ్చిందో మీ మిగతా వాళ్ళ గురించి నాకు పెద్దగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, బట్ 50 yearsలో సడన్గా డెత్ అయిందని చెప్పారు. బట్ మీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, మా పిల్లలు చిన్నపిల్లలండి, పాప బీటెక్ అయిపోయింది, ఇప్పుడే జాబ్లో జాయిన్ అయింది, తర్వాత ఇంకో పాప బీటెక్లో జాయిన్ అయింది, జస్ట్ 19 years అమ్మాయి.
ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం లేవు కానీ బట్ ఇంతకు ముందులా గేమ్స్ ఆడలేను అనేది మాత్రం చెప్తుందండి. అంటే లేదు సార్ రొటీన్గా చెకప్ చేద్దామని అంటే ఇదంతా మణిపాల్ హాస్పిటల్లోనే జరిగిందండి. ఓకే. సో చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత ఏంటంటే పెద్ద అమ్మాయికి చెక్ చేస్తే ఈమెకేమో కొలెస్ట్రాల్ 26 ఇయర్స్లోనే 600 పైన ఉంది. అమ్మో. అంటే జాగ్రత్తగా మాట్లాడుతునేటప్పుడు ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు నా ఫిజికల్ యాక్టివిటీలో డెఫినెట్గా లిమిటేషన్ వచ్చిందండి. ఇంతకుముందు నేను మామూలుగా నడిచి వెళ్ళిపోయేదాన్ని. ఈవెన్ కాలేజీలో కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అసలు వెహికల్ తీయాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా రీజన్ చెప్పలేకపోతున్నాను కానీ బట్ నాకు ఆ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎక్కడో ఏదో లిమిటేషన్ అయితే అనిపించింది. బట్ అలాగని చెస్ట్ పెయిన్ అని చెప్పలేకపోతున్నాం అని. సో దానికి ఏంటంటే జబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా బట్ ఈ కొలెస్ట్రాల్ ఈ రకంగా ఉంది కదా అని ఒకసారి యాంజియోగ్రామ్ చేసుకుంటే అన్ఫార్చునేట్లీ ఆల్ 3 వెసల్స్ హ్యావ్ మల్టిపుల్ బ్లాక్స్. అంత చిన్న అమ్మాయి. అంత చిన్న అమ్మాయి. సో ఇది ఇలా ఉండేటప్పుడు ఏంటంటే ఆమెకి టైట్నెస్ని బట్టి చేద్దామన్న ప్లాన్లో చూస్తుంటే ఏంటంటే ఆమె చెల్లి 19 ఇయర్స్ 19 ఇయర్స్లో వాళ్ళకు చెక్ చేస్తే ఏంటంటే అగైన్ ఆమెకు కూడా 550 కొలెస్ట్రాల్ ఉంది. 19 ఇయర్స్ క్రిటికల్ బ్లాక్స్. ఇంకా వీ కాంట్ వెయిట్. ఎందుకంటే ఆమెను బయటికి పంపించామంటే ఏ టైంలో కూడా జరగవచ్చు కాబట్టి దాన్ని స్టంట్స్ వేసామండి. వేసి కూడా జస్ట్ 2 months అయింది. ఇప్పుడు అక్కడ దే ఆర్ స్టేబుల్. బట్ ఏంటంటే ఈ డిసీజ్ ప్రాసెస్ని మనం ఎంతవరకు ఆపగలుగుతాం. ఎందుకంటే ఈ పర్టికులర్కి ఏంటంటే మనకి రీసెంట్గా మీరు వినే ఉంటారు ఇంక్లిసెరాన్ అని ఏదో ఇంజెక్షన్స్ అని. అంటే ఏంటంటే టోటల్గా కంట్రోల్ చేయడానికి ఇద్దరికి అడ్వైజ్ చేసాం, ఇద్దరికి ప్రిస్క్రైబ్ చేసాం. 0 dose 3rd dose అయింది. అంటే 3 months డోస్ అయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 6 months డోస్ అండ్ దెన్ విల్ చెక్ ఎంతవరకు ఇది డెఫినెట్గా తగ్గుతుందండి. తగ్గిన తర్వాత బట్ ఇప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం ఎంతవరకు బ్యాక్ తీసుకురావాలి. ఇది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్లో కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఈవెన్ ఏజ్ అన్నదే అసలు ఇక్కడ పర్టికులర్గా నేను ఈ ఏజ్లోనే ఉన్నా కదా నాకెందుకు వస్తుంది అని అనుకోవడానికి కాదండి. ఎందుకంటే జనరల్ పబ్లిక్లో ఇది అవేర్నెస్ తక్కువ కావచ్చు కానీ బట్ ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్ని రోజువారీగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ సర్ప్రైజెసే. సో ఏజ్ అనేది పర్టికులర్ కాదు. బట్ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే ఫ్యామిలీలో ఎవరైనా ఎఫెక్ట్ అయినా సరే అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఉన్నా సరే వాళ్ళు దీని మీద ఒక కన్నేసి ఉంచడం అన్నది మంచిదన్నది. 10 ఏజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే మేజర్ ఇష్యూ ఏమని అంటారు మీరు? రీజన్స్ మాట్లాడుకుంటే ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఫుడ్ కానీ అది మన లైఫ్ స్టైల్లో పర్టికులర్గా రోల్ ఆఫ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, వీటికి తోడు కానీ మన ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ యాడ్ అయ్యాయంటే డెఫినెట్గా మనకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు డెఫినెట్గా పెరిగాయనే చెప్తాను. బట్ ఇవి ఇప్పుడు మాత్రమే వచ్చాయని చెప్పడం కరెక్ట్ కాదు కానీ బట్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది ఒకటి. అంటే సరైన మనకు ఆరోగ్య అలవాట్లు లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ వలన 2 అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డెఫినెట్గా అది మన బాడీలో మనకు హార్ట్ ఫంక్షన్ని పెంచుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని వాటిని కంట్రోల్లో పెడుతుందే కాకుండా ఇట్స్ లైక్ ఇన్వెస్టిగేషన్ అంటాను నేను ఎప్పుడు కూడా పేషెంట్స్తో. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ముందే చేయగలిగితే మీకు ఏదో ప్రాబ్లం ఉంటే అది ముందే చెప్తుంది. అప్పుడు మీకు ఆ లిమిటేషన్ వచ్చింది కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్లో డాక్టర్ని చూపించడంలో ఏంటంటే కొన్నిసార్లు మనం ఎర్లీ స్టేజ్లో కానీ ఉంటే స్టంట్ కానీ బైపాస్ కానీ అవాయిడ్ చేసి మందుల మీద వెళ్ళే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పర్టికులర్గా అందరం కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా. ఇప్పుడు 2-3 పద్ధతుల్లో చేస్తున్నారు. కొంతమందికి జిమ్ బాగా అలవాటు, కొంతమంది ఓన్లీ యోగా చేస్తారు. ఇవన్నీ మేము చేయలేమండి జస్ట్ వాక్ చేస్తామని కొంతమంది అంటారు. ఏది బెస్ట్ వే అంటారు ఫిజికల్ యాక్టివిటీ విషయంలో? జిమ్ ఇది చేసే వాళ్ళు ఏంటంటే ఇది అంటే మనం మనకి ఎర్లీగా ఈ ప్రాబ్లం ఒకవేళ వచ్చింది అంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతాం. బట్ యోగా చేసేటప్పుడు మనకేంటంటే హార్ట్ రేట్ అంత ఎక్కువ రాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే నేను డిఫరెంట్గా చెప్తున్నా, యోగా చేస్తే జబ్బులు వస్తాయని కాదు. బట్ మనకు ఆల్రెడీ జబ్బు మొదలైంది అనుకోండి, రెగ్యులర్గా యోగా చేస్తూ ఉన్నా సరే జబ్బు బయటపడకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాం క్రిటికల్ బ్లాక్స్ మేము రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తామండి, రెగ్యులర్గా ఆసనాలు వేస్తాము అని చెప్తూనే ఉంటారు. బట్ స్టిల్ అది ఉండొచ్చు. జిమ్ చేసే వాళ్ళకి ఏంటంటే బాగా టైట్ బ్లాక్స్ అంటే 90-95% బ్లాక్స్ కానీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో లిమిటేషన్ వచ్చి వాళ్ళు ముందే వస్తారు. అంటే పర్టికులర్గా కొంతమంది అండి ఫ్యామిలీలో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయిన తర్వాత నేను ఎలాగైనా సరే అంటే చాలా రొటీన్గా చూస్తాం. అంటే కొన్ని స్టోరీస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఆల్రెడీ బాబాయ్కి బైపాస్, ఫాదర్కి ఆల్రెడీ సడన్ బ్రదర్స్ అందరు కూడా యంగర్ బ్రదర్ ఒక్కొక్కరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎడ్యుకేటెడ్ చిన్న బ్రదర్ ఉంటాడు, చిన్న బ్రదర్ ఎందుకు అందరికి ఇలా అవుతుందని స్టడీ చేస్తాడు, ఇలా నాకు రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నో జాగ్రత్తలు అంటే నాకు తెలిసిన ఒక కేస్ స్టడీలో ఏంటంటే ఈ జాగ్ ఫర్ 14 kilometers ఎవ్రీడే.
అంత ఫిజిక్ అన్నది అంత బాగానే పెట్టుకున్న తర్వాత ఆయన్ని సేవ్ చేసింది ఈ ఫిజికల్ యాక్టివిటీ. జబ్బుని మాత్రం ఎవరు మార్చలేకపోయారు. అని మెల్లగా 8 కిలోమీటర్స్, మెల్లగా 4 కిలోమీటర్స్, ఈవెన్ 2 కిలోమీటర్స్కి వెళ్ళేటప్పటికి ఆయన ఆపాల్సి వస్తుంది. సో అప్పుడు వెళ్ళి చూసిన తర్వాత ఏంటంటే మెయిన్ వెసల్ ఎల్ఎంసి అంటాం, ఎల్ఎంసి వెళ్ళిన బ్లాక్ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఏంటంటే స్టాటిన్స్ పెట్టాం, ఇంక్లిసెరాన్ స్టార్ట్ చేసాం. సో రైట్ నో అయితే ఇప్పటికిప్పుడైతే స్టంటింగ్ అవసరం లేదులే కానీ, బట్ మళ్ళీ ఒకసారి రివ్యూ చూసుకొని ఇంకోసారి యాంజియోగ్రామ్ చేసి, లేదంటే సిమ్టమ్స్ ఉన్నా సరే అది ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు బైపాస్ చేయటం లేదా అంటే మనకు ఒక టైం ఇస్తున్నారు. ఇప్పుడు హార్ట్ అటాక్స్ అన్ని ఒకేలా ఉండవు కదండి. కొంతమంది హార్ట్ అటాక్ అని ఇంట్లోనే కొలాప్స్ అవుతారు, కొంతమంది అంబులెన్స్ లో కొలాప్స్ అవుతారు, కొంతసారి హాస్పిటల్ దాకా వస్తారు. కంపారిజన్ వైజ్ రేషియో పరంగా చూసినా కూడా మగవారిలోనే ఎక్కువగా ఈ హృద్రోగాలన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా బైపాస్ సర్జరీ కావచ్చు, లేకపోతే కార్డియాక్ అరెస్టులు కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది, వస్తూ ఉంటాయి అని అంటారు. ఎంతవరకు నిజమండి? మహిళలకి హృద్రోగాలు అనేవి రావా ఎక్కువ? నా దృష్టిలో ఇంత ప్రాక్టీస్ తర్వాత నేను అది పెద్ద అపోహని మాత్రమే చెప్తానండి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. అంటే లేడీస్లో ప్రొటెక్టివ్ అన్నది ఎస్ దెర్ ఈస్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హార్మోనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఆ ఒక్క విషయంలో తప్ప డెఫినెట్గా అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ అనేది నేనైతే ఈ మధ్య ప్రాక్టీస్లో జెంట్స్లో కన్నా లేడీస్లోనే ఎక్కువ చూస్తాను. వాళ్ళు వచ్చే డిసీజ్ ప్యాటర్న్ కూడా ఒక ప్లేస్లో కాకుండా మల్టిపుల్ ప్లేసెస్లో బ్లాక్స్ ఉండటం. సో ఎక్కువగా లేడీసే అంటే జెంట్స్ కన్నా ఎక్కువగా అంటే రేషియో పరంగా చూసుకుంటే బైపాస్ దాకా రావాల్సే. సో ఇదొకటి. ఇంకోటి లేడీస్లో ఇంకోటి డిఫికల్ట్ ఏంటంటే వీళ్ళ రక్తనాళాల సైజ్ అన్నది డెఫినెట్గా జెంట్స్తో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అప్పుడు స్టంటింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది, ఈవెన్ బైపాస్ కూడా డిఫికల్టే. సో అసలు రాదు, లేడీస్లో రాదు ఈ బైపాస్ అన్నది, లేదంటే స్టంటింగ్ వేయటం, లేదంటే హార్ట్ అటాక్స్ అన్నది జెంట్స్లో వస్తుంది అన్నది మాత్రం అది అపోహనండి. ఈరోజు మా రెగ్యులర్ ప్రాక్టీస్లో కూడా ఇట్స్ క్రాస్డ్ మోర్ దాన్ 30% ఫీమేల్స్ ఆర్ గోయింగ్ ఫర్ బైపాస్ సర్జరీ. మేజర్గా ఉండే ప్రాబ్లం అదేనండి. చిన్న నొప్పి వస్తే ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోవటం ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాము. రిస్క్ ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ని కలవటం కానీ ఆ తర్వాత ఇలా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడంటే అండి, చాలాసార్లు చిన్న నొప్పికే వస్తారు, అన్ని బాగానే ఉంటాయి, ఏమి కాదులే అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒకటే కారణం కాదు కదా. ఇప్పుడు చెస్ట్ పెయిన్ రావడానికి కారణం హార్ట్ ఒకటే కాదు, ఈవెన్ ఈసోఫేగస్ కారణం కావచ్చు, లేదంటే కండరాలతో కూడా కావచ్చు, అదే గ్యాస్ ప్రాబ్లం కూడా కావచ్చు. సో చాలా మంది కూడా ఆ రకంగా నాది గ్యాస్ పెయిన్ నాకేం ఉండదులే అంటూ అలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ అలాగని ప్రతి ప్రాబ్లమ్ని హార్ట్కి కూడా తీసుకురాలేం కదా. బట్ అందుకోసమని అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ 40 ఇయర్స్ తర్వాత కానీ 35 ఇయర్స్ తర్వాత కానీ, లేదంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎర్లియర్గా ఎఫెక్ట్ అయ్యారంటే ఈవెన్ 25-30 ఇయర్స్ నుంచే కొలెస్ట్రాల్ చెక్ కానీ, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కానీ, అవసరమైతే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈసీజీ ఎకో చేసుకోవడం, టీఎంటీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎర్లీగా వీళ్ళని జబ్బు అన్నది గుర్తించడం. డాక్టర్ గారు, బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత పోస్ట్ కేర్ ఎలా ఉండాలండి? ఎప్పటికి వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు? అంటే నార్మల్గా వాళ్ళ డైలీ లైఫ్లో ఆ రొటీన్లో వాళ్ళు పాల్గొనొచ్చా? ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, పర్టికులర్గా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఉంటుందా? బైపాస్ అన్నది అయిన తర్వాత పలాంది చేయకూడదు అన్నది ఏమి ఉండదండి. అంటే మనం ఒక స్పెక్ట్రమ్ చూసుకుంటే బైపాస్ తర్వాత 40 కిలోమీటర్స్ మ్యారథాన్ రన్నర్స్ కూడా ఉన్నారు. ఈ బైపాస్ తర్వాత ఏంటంటే మనం చూడాల్సింది ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క టైం పీరియడ్ అన్నది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనగా లేచి బెడ్ మీద నుంచి బాత్రూంలోకి వెళ్ళి తను రిటర్న్స్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 5th 6th డేకే ఈ పద్ధతిలో మనం చేసుకోవచ్చు. ఏది నేను మాట్లాడేది ఓపెన్ టెక్నిక్లో. ఇంకా కొత్త పద్ధతులు వచ్చాయండి దీనిలో, మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ అని, రోబోటిక్ సర్జరీ అని, అది ఇంకా ఎర్లీగా రికవరీ ఉంటుంది. బట్ రొటీన్ ఓపెన్ సర్జరీలో మాట్లాడుకుంటే మనం 5-6 డేస్లో ఆ యాక్టివేట్ చేయాలి. లేదా ఒక గది నుంచి ఇంకో గదికి ఇండ్లంతా తిరగాలి, కనీసం వంట దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి అంటే మనకు 2 వీక్స్ సరిపోతుంది. అలా బయటికి వెళ్ళి నడవాలి, కొంచెం స్లోగానే నడవాలి, వీధిలోకి వెళ్ళాలి, అలాంటి దానికి మనకు ఒక 1 month సరిపోతుంది. అసలు ఈయనకి ఆపరేషనే అవ్వలేదు అనే స్టేజ్కి తీసుకురావాలి. అంటే చూడగానే ఏమీ జరగలేదు అంటే 2 years బ్యాక్ ఈ వ్యక్తిని చూస్తే ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాంటి లుక్. ఎందుకంటే అది రావాలంటే డెఫినెట్గా మనకు 75 days to 90 days అంటే అప్ టు 3 months దాకా పడుతుంది. బట్ మనం ఆపరేషన్ చేసేటప్పటికే ఆల్రెడీ హార్ట్ ఫంక్షన్ అన్నది డ్యామేజ్ అయింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీలో సర్జరీ అన్నది బతకడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ బట్ అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ పాసిబుల్ కాకపోవచ్చు. అంటే ఇది వేరీస్ అంటే హార్ట్ ఫంక్షన్ అలాంటివి వాళ్ళు చేయటం అన్నది కరెక్ట్ కాదు. సో ఆ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి. హార్ట్ ఎలాంటి డిసీజెస్ రాకుండా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని టిప్స్ చెప్పండి సార్ మా కోసం.
హార్ట్ డిసీజ్ హెల్తీగా రాకుండా ఉండాలంటే మనం డెఫినెట్గా మనం అది ఈ ప్రాసెస్ అనేది ఐ వుడ్ సే దట్ ఇది మన స్కూల్లోనే మొదలవ్వాలండి. ఎలా అంటారు? స్కూల్లోనూ మనం రొటీన్ గా చెప్తూనే ఉంటాం సమీకృత ఆహారం ఏంటి, వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ ఏంటి, వాట్ ఈస్ ద ఫిజికల్ యాక్టివిటీ అనేది అవేర్నెస్ అనేది ఆ ఏజ్ అంటే లేదు అని నేను చెప్పను. జస్ట్ బుక్స్లో పెట్టడం వాటికి అలా చేయటం కాకుండా దాన్ని ఒక వే ఆఫ్ లైఫ్గా తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది అసలు టేస్టీ ఫుడ్ ఏంటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి. సో టేస్టీ ఫుడ్ ఉంది కదా అని దాని వైపు వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంత మోతాదు వరకు వెళ్ళొచ్చు. అలాగే టేస్టీ ఫుడ్ టచ్ చేయకూడదు అంటే బాల్యం లేదు కదండి, లైఫే లేదు కదా. సో దీన్ని మనం ఆ ఏజ్ నుంచే మనం తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే మనం వాళ్ళకి రెగ్యులర్గా ఈ అవేర్నెస్ అన్నది మనకు 15, 20, 30 చాలా మందికి మనలో ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఈ జబ్బులు ఎలా వస్తాయి ఏంటి అన్నది మనకు తెలియదండి. బట్ ఆ అవేర్నెస్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా డెఫినెట్గా మనకు కొన్ని కంట్రీస్లో డెఫినెట్గా ఇది ఉందండి. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నా ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది, నా ఫ్యామిలీ స్ట్రక్చర్కి నేను ఏ రకమైన లైఫ్ స్టైల్లో ఉండాలి. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇండివిజువల్కి కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఏమీ తెలియదు కాబట్టి ఉన్నట్టే అనుకోవాలంటాను నేను. ఎందుకంటే లేదని తీసుకోవటం అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఉన్నట్టు అనేది మనం ఏం చేయాలి. సో అది ఇప్పుడు పలానా ఏజ్ అనేది నేను చెప్పదలుచుకోలేదు. అంటే ఆ యాక్టివిటీ అన్నది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పుడు స్కూల్లో గేమ్స్ ఆడటం. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూస్తాం ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఉంటారు. వాళ్ళు కనీసం స్కూల్లో చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది. వాళ్ళకి మాక్సిమం గేమ్స్ అంటే క్యారమ్ బోర్డు ఏదో చెస్ ఏదో పెడతారు తప్ప ఆయిల్ వాడకం అనేది తగ్గించమని చెప్తూ ఉంటారు. సో మేజర్ ఏవేవైతే కట్ ఆఫ్ చేయాలి అవి చేయాలి. కానీ మాకు నెలకు ఒక 5 లీటర్లు నూనె అవసరం పడుతుందండి, 10 లీటర్లు వాడుతుంటారు. డైలీ ఫ్రై ఫుడ్ లేనిది తినని వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్స్ అంటూ ఆయిల్ ఎంత తింటున్నావు అన్న దాని మీద, నువ్వు కార్బోహైడ్రేట్ ఎంత తింటున్నావు అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. నిజంగానే ఇప్పుడు కొంతమంది వస్తారు అంటే ఇదేది కీటో డైట్ అని అంటారు. కీటో డైట్ ఐ డోంట్ కంప్లీట్లీ సే దట్ ఇట్ ఈస్ రాంగ్ డైట్, ఇది అసలు పనికిరాదు అని చెప్పడానికి ఉండదండి. బట్ ఇఫ్ యూఆర్ రిడ్యూసింగ్ యువర్ కార్బోహైడ్రేట్, ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఆయిల్ అంటే ఆయిల్ ఏది కూడా ఇప్పుడు కూడా మిక్స్డ్ ఆఫ్ ఆయిల్స్ బెటర్ అండి, రాదర్ దెన్ ఓన్లీ సింగిల్ సోర్స్ అండ్ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి అనేది కాకుండా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వెళ్ళండి మార్కెట్లోకి వెళ్ళండి, 3 రకాల ఆయిల్ తీసుకోండి. ఒకటి నట్స్ నుంచి వచ్చేది తీసుకోండి, ఒకటి సన్ఫ్లవర్ కూడా తీసుకోండి, ఒకటి రైస్ బ్రాన్ తీసుకోండి. లేదంటే ఈవెన్ యూ కెన్ టేక్ గీ. ఏదో ఇంత గీ తింటే నీకు ఏదో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అన్నది ఏమి ఉండదండి. దెర్ ఇస్ నథింగ్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్కి వచ్చేటప్పటికి అన్నీ ఈక్వల్గా యూజ్ చేస్తాం. అంటే ఒకటి తర్వాత ఒకటికి వెళ్ళే కన్నా 3 బాటిల్స్ వేసుకుని ఏది తక్కువ ఉంటే ఆ రోజు దాన్ని యూజ్ చేసుకుంటే మనకేంటంటే మిక్సర్ అప్ అన్ని ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అది మోర్ హెల్తీ దెన్ పర్టికులర్గా ఏదో ఆలివ్ ఆయిలే తీసుకోండి లేదంటే ఇదే తీసుకోండి అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. అప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ కూడా అన్ని ఆయిల్స్ తీసుకోవటం వల్ల మనకు రిప్లేస్ అయిపోతుంటాయి. విటమిన్స్ కానీ ఏదైనా సరే ఆయిల్స్లో ఉండేది కూడా బ్యాడ్ గుడ్ రెండు కాంబినేషన్లో వెళ్తుంటాయి కాబట్టి తీసుకోవచ్చు. అంటే మైండ్లో ఎలా పడిపోయిందంటే హెల్దీ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ టేస్ట్లెస్ అనేది ఒక ఇది పడిపోయింది. అన్హెల్దీవే చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగానే అంటే డెప్త్లోకి వెళ్తే మీరు అసలు ఎడ్యుకేట్ చేయాలండి. చాలా హెల్దీ ఫుడ్ ఇంకా టేస్టీగా చేసుకొని దాన్ని కూడా ఎడిక్ట్ చేయొచ్చు. అంటే ఎలా వండుకోవచ్చు, అందులో కొంచెం ఇంకా యాడ్ ఆన్స్ గా టాపింగ్స్ ఇలాంటివన్నీ వేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా అక్కడ నుంచి లైఫ్ నల్ల తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు అదే పర్సన్కి మీరు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకు చాలా మంది కనబడుతుంటారు. ఒక స్టెంట్ వేసుకున్న తర్వాత కానీ ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయండి అంటే చాలా బాగుంది. 90% అది మెయింటైన్ చేస్తుంటారండి. చాలా గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. మరి అప్పటిదాకా వాళ్ళకి అలవాటు లేకపోయినా సరే అలవాట్లన్నీ చేసుకుంటారు. డైట్ విషయంలో కానీ ఫిజికల్ యాక్టివిటీలో కానీ ఇష్యూస్ అన్ని చూసినప్పటికీ ఆ నిమిషం అలర్ట్ గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి ఇలా అనిపిస్తుంది సార్. ఎప్పుడైతే ఈ రోడ్డు మీద ఈ జంక్ ఫుడ్స్ అవి చూస్తామో మనసు అలా మారిపోతూ ఉంటుంది, ఇంకా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అవి. సో అవి మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే అంత హెల్దీగా. అంటే నేను జంక్ ఫుడ్ తినకూడదు అంటే ఎస్ తినకూడదు, బట్ నువ్వు తిన్నావు, బట్ ఏం చేయాలి అది దానికి లిమిట్ ఉండాలి. ఎప్పుడో ఒకసారి వెళ్ళావు టేస్ట్ చేసావు, ఎస్ బాగుంది, బట్ మిగతా టైం అంతా కూడా నువ్వు బ్యాలెన్స్డ్ డైట్లో ఉన్నావు అనుకోండి నీకు పెద్దగా అంటే నేను దాన్ని పాయిజన్ లా చూడకూడదు అని అంటాను. లైఫ్ అన్నది ఎవ్రీథింగ్ మిక్సర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా, అందుకోసమని అది టేస్ట్ చేయాలనిపించింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టేస్ట్. ఏదో ఒకసారి నోట్లో పెట్టుకుంటే పాయిజన్ అన్నది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇట్స్ అన్ అవేర్నెస్. చాలా చక్కగా నీట్గా చెప్పారు ఎలా ఏమిటి అనేది. బైపాస్ సర్జరీ అవసరమైన వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి, చేయించుకోవాలి, డిలే చేయకుండా, అదే ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా అని చెప్పారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో విన్నారు కదా,
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ అండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. హై అండ్ ఎక్విప్మెంట్‌తో పాటుగా. అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఉన్న చాలా వరకు డిసీజెస్‌లో హృద్రోగాలు చాలా వరకు చూస్తున్నాము. బైపాస్ సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటారు. అలా కాకుండా అసలు ప్రాబ్లమ్ ఏంటి? సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా? అనేది డాక్టర్ గారితో మాట్లాడి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కలవండి. ఎవరికైతే సర్జరీ అవసరం ఉందో ఫస్ట్ వాళ్ళు స్టేబుల్‌గా ఆలోచించి తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలని ఆ సజెషన్స్ కూడా తీసుకుంటే ది బెస్ట్ లాంగ్ రన్ లైఫ్ మీకు ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్‌కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.